హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మీరు ఎప్పుడైనా చందమామతో గానీ లేకపోతే సూర్యుడితో గానీ ఇలాగ దోబుచ్చలాడారా? భలేగుంటుంది కదండి. ఒక్కొక్కసారి మనం మన చిన్నతనానికి కూడా మనం అలా వెంట పెట్టుకుంటూనే ఉండాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాల్టి వీడియో ఏంటంటే థ్యాంక్ యూ సో 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 మచ్ అండి. బికాజ్ నాకైతే అంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వగలిసానండి. నేనైతే నా సంతోషాన్ని మాటలతో చెప్పలేను. మీ అందరికీ కూడా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుందండి. అదేంటి 1K కదా సబ్స్క్రైబర్స్ తిను రీచ్ అయింది, ఏదో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినంత ఫీలింగ్ ఏంటి తినకి అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదండి. ఒక సింపుల్ గా ఉండే హౌస్ వైఫ్ కి ఇంతవరకు ఇంత స్థాయి వరకు మీరందరూ తీసుకొచ్చారండి. సో నా సంతోషాన్ని అయితే నేను మాటల్లో చెప్పలేను. సో కట్ చేస్తే ఇక్కడైతే వాటర్ మిలన్ కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, ఇలాంటి వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వాటర్ కూడా ఎక్కువగా మనం తాగాలన్నమాట. సో లేట్ చేయకుండా మనం వ్లాగ్ లోకి అయితే వచ్చేద్దాం. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఒక మధ్య తరగతి ఇల్లాలకి నెలాఖరు వస్తుంటే అలాగే నెల స్టార్ట్ అవ్వబోతూ ఉంటే కూడా గ్రాసరీ విషయానికి అంటే ఎలా మనం జాగ్రత్త పడాలి, సేవింగ్స్ ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఏంటంటే ఓతప్పం, అంటే లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను నేను ఏంటంటే ఇడ్లీ దోశ కాకుండా మనం ఓతప్పం కూడా మనం బ్రేక్ఫాస్ట్ లో చేసుకోవచ్చు, టైం సేవింగ్ అవుతుందని చెప్పేసి. సో ఇవాళ ఆ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దోశ బ్యాటర్ కి మరికొంచెం సాఫ్ట్ గా నేనైతే ప్రిపేర్ చేస్తాను అనమాట. దాంతో నేను ఓతప్పం చేస్తానండి. అంటే మినప్పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కడాయిలో ఒక 2 గరిటెల వరకు నేను పిండి అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్, అలాగే కొంచెం తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేశానండి. అండ్ దీనికి ముఖ్యమైన ఫ్లేవర్ ఏంటంటే కొంచెం బటర్ యాడ్ చేస్తాను. అంటే 2 వైపులా కూడా కొంచెం లో ఫ్లేమ్ లో కాల్చేస్తే సరిపోతుంది. అండ్ ఎప్పుడైనా మనం బ్యాటర్ అనేది ఎక్కువ థిక్ గా ఉంచారనుకోండి, మనకి ఎక్కువ టైం టేకింగ్ అనమాట. సో నేనైతే ఈ బ్యాటర్ అనేది కొంచెం పలచగా ఉంచుతానమాట, మనకి త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే మూత పెట్టేశాను అండ్ తిప్పేసి అంటే తిరగ వేసేసి కొంచెం బటర్ కూడా యాడ్ చేశానండి. దీనికైతే మనకు ఒకళ్ళు వీలైతే మనం పల్లి చట్నీ ఇవన్నీ చేసుకోవచ్చు, లేదు అనుకున్నా కూడా నేనైతే అంటే పండు మిరపకాయ పచ్చడి ఉంటుంది కదా, దాంతో ఈ రోజు అయితే మేము సర్వ్ చేశాను అనమాట. అల్లం పచ్చడి కూడా దీంతో బాగుంటుందన్నమాట. అయితే మొన్నటి వ్లాగ్లోనండి నేను పాలక్ పప్పు చేశానని చెప్పాను, బట్ ఆ వీడియో షేర్ చేయలేదండి. ఈ రోజు ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే పాలక్ పప్పు ఏంటంటే మనకి చాలా టేస్టీగా రావాలంటే మీరు ఒక చిన్న టిప్ అయితే మస్ట్ ఫాలో అవ్వాలండి. ఏంటంటే నేనేం చేశానంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఒకవైపు అయితే నేను కుక్కర్లోనే కొంచెం శనగపప్పు అలాగే కందిపప్పు, అంటే కందిపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నది, దాంట్లో ఒక పిడికిడు శనగపప్పు కూడా కలిపేసి కుక్కర్లో ఉడకబెట్టేస్తానండి. అండ్ పాలక్ విషయానికి వస్తానండి, కట్ చేసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసేసాను కదా, పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను అండ్ రెడ్ చిల్లీతో పాటు కొంచెం అంటే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి. మనకి వెల్లుల్లిపాయ తలక ఫ్లేవర్ అయితే ఈ పప్పులో చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాతనండి ఈ పోపు దినుసులన్నీ కూడా పాలక్ అయితే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. మనకి ఆకుకూరలు ఎలాగో త్వరగా మగ్గిపోతాయి కదండి. సో పాలక్ అంతా కొంచెం మగ్గిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం అంటే క్యూబ్స్ లాగా టమాటా ముక్కలు అయితే నేను ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇదేంటంటే మనం రోటీలోకి కూడా సైడ్ డిష్ గా తీసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అండ్ ఈ టమాటా ముక్కలు అన్ని కూడా చూస్తున్నారు కదండి మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి. అయితే ఈ పప్పు చాలా టేస్టీగా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. కొంచెం చింతపండు గుజ్జు అయితే నేను ఎప్పుడు యాడ్ చేస్తాను అనమాట. అంటే అతిగా కాదు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అనుకోండి, మన అంటే పప్పు తలక క్వాంటిటీకి బట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మాత్రం చింతపండు అంటే పులుసు అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా గనక మనం ఈ చింతపండు పులుసు అనేది యాడ్ చేసామనుకోండి, పాలక్ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలాగొచ్చింది ఏంటి. లేకపోతే మీరు ఇంకేమైనా ఫ్లేవర్స్ ఇందులో యాడ్ చేస్తున్నారంటే అది కూడా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఉడికించిన పప్పు కూడా యాడ్ చేశాను, అంతేనండి. మరి ఇందులో అయితే మరి ఇంకేంటి మనం యాడ్ చేయక్కర్లేదు. లాస్ట్లోనండి కొంచెం కొత్తిమీర ఉంటే వేసాను అనమాట. సో పాలక్ పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. ఈ రోజు అయితేనండి లంచ్ లోకి ఒక సూపర్ టేస్టీ రెసిపీ అయితే నేను చేశాను, మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా కీరా తోటేనండి సలాడ్ చేస్తుంటారు కదా, ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కీరాకి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోన కొంచెం ఆవాలు అలాగే కొంచెం చింతపండు
అలాగే కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసిన తర్వాత అండి కొన్ని దోసకాయ ముక్కలు కూడా ఈ బ్లెండర్లో వేసేసి మిక్సీ పట్టేశానండి. అంతే, ఈ మిక్సీ చేసిన అంటే పేస్ట్ని కూడా అంటే చిల్లీ పౌడర్ కొంచెమే వేయండి, ఆవాలకి మనకి చాలా ఘాటు ఉంటుంది. సో ఆ పేస్ట్ని మిగతా కీరా ముక్కల్లో యాడ్ చేయండి. ఇదేంటంటే ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అండి. రోటీలోకి మనకి ఎలాగంటే పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇది ఇన్స్టెంట్, ఇదైతే నిల్వ ఉండదండి. ఎప్పుడు కావస్తే అప్పుడు చేసుకునే పచ్చడి, చాలా పాతకాలం నాటి పచ్చడి అనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే రూల్ కూడా ఎక్కువ ఆవాలు పేస్ట్ చేయకండి, చేదు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి కీరాకి ఒక టేస్ట్ అనేది ఉండదు కదా, పులుపు అవేంటి ఉండదు కాబట్టి కొంచెం ఆవాలు వేయండి. చేసుకున్నప్పుడు కూడా కొంచెమే చేసుకోండి, నచ్చితే మళ్ళీ ట్రై చేస్తారు. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అండి. ఈ 2 గూట్లు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా గ్రాసరీ తాలూకా అడ్డా అనమాట. అంటే ఈ బాక్సులన్నీ చూస్తున్నారు కదా, డబ్బాలు, ఇదైతే హింగుకి ఫ్రీ వచ్చిన డబ్బాలండి. ప్రతి నెల నేను ఒక్కొక్క హింగు డబ్బా తీసుకుంటాను. దానికైతే ఈ అంటే జార్లన్నీ ఫ్రీ వచ్చాయన్నమాట. ఎక్కువగా నేను ఎక్కువ జార్లు డబ్బులు పెట్టి కొనడానికి ఇష్టపడనండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి అంటే క్వాలిటీవే వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి నా గ్రాసరీ తాలూకా అడ్డా అనమాట. అయితే నేనేం చేస్తానంటే గ్రాసరీ ఫిల్ చేసే ముందర అంటే ఇప్పుడు చూడండి, మనం నెలకి ఒకసారి కొంతమంది సామాన్లు తెచ్చుకుంటారు, నెలకి 2 సార్లు తెచ్చుకుంటారు, అలా కూడా ఉంటుంది కదా. అయితే కొంచెం డబ్బాలో ఈ పప్పులు ఉప్పులు ఉన్నప్పుడే మళ్ళీ తెచ్చుకొని నింపేసే బదులుగా నేను ఏం చేస్తానంటే నెలాఖరు వస్తున్నదంటే అంటే నెలకి 2 రోజులకి తక్కువగానే నేను సామాన్లు తెచ్చుకుంటాను. ఇప్పుడు డబ్బాలో చూడండి కొంచెం పప్పులు మిగిలయ్యా, అవన్నీ మిక్స్ చేసుకొని 1 రోజు లేకపోతే 2 రోజులు కూడా నేను మెయింటైన్ చేసేస్తానన్నమాట. అలాగే గ్రాసరీ అంతా ఖాళీ అయిపోయిన తర్వాతనండి ఈ డబ్బాలు జార్లు అన్నీ కూడా శుభ్రంగా సర్ఫ్ నీళ్ళతోటి కడిగేస్తానమాట. అయితే బయటికి కొంచెం డస్ట్ ఉంటే పైనే ఒక తడి బట్టతోటి తుడిచేస్తానండి. ఈరోజు అదే పని చేస్తున్నాను. అయితే ఈ పని అంతా కామన్గా మనందరం చేస్తూ ఉంటాం కదండి. అయితే కామన్గా కూడా మనందరం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎలాగంటే ఇవాళ రేపు అనండి అంటే మాల్లోన గ్రాసరీ ఉంటుంది, వెజిటేబుల్స్ ఉంటాయి, బట్టలు డొక్కులు అన్నీ ఉంటాయి అన్నమాట. మనం గ్రాసరీ తెచ్చుకుందుకు వెళ్ళాం అనుకోండి, గ్రాసరీ తెచ్చుకోకుండా మన కంటికి ఆకర్షణీయంగా కనబడతాయి కొన్ని డబ్బాలు డబ్బీలు, అవన్నీ కూడా తీసుకుంటాను అనమాట. నేనైతే అస్సలు అలా చేయనండి. ఎందుకంటే మనకి డబ్బులే ముఖ్యం. డబ్బులు ఉన్న తర్వాతే మనం ఈ డబ్బాలు డబ్బీలు అస్సలు కొనుక్కోడదండి. మనకు అనిపిస్తుంది ఇది ఏవైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి. అలాగా మనకి ఏంటంటే 99 అని చెప్పేసి రేట్ ఉంటుందండి. అదేదో మనకి 1 రూపీకి వచ్చినలాగా మనం బోల్డ్ అని కొనిస్తుంటాం. బిల్ చూసేసరికి వాచిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఏంటి లెక్కేస్తామంటే ఈ నెలలో గ్రాసరీ అయితే చాలానే అయిపోయింది కదా, బిల్ అయితే చెప్పనక్కర్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన కంటికి ఇలాగా సూపర్ మార్కెట్లో వాటిల్లో బోల్డ్ అన్ని హెల్త్ డ్రింక్స్ కూడా కనబడతాయి చెప్పాలంటే. అంటే పిల్లడి తాగితే కొంచెం హెల్దీగా అవుతాడు, కొంచెం పొడవు అవుతాడు అని చెప్పేసి రకరకాలుగా తీసేసుకుంటుంటాం. కానీ మన ఇంట్లో పిల్లలు ఏంటంటే మార్నింగ్ గ్లాసుడు పాలు తాగడానికే మనకి 1000 చెరువులు నీళ్ళు తాగిస్తారు. అవునా కదా చెప్పండి. సో అదేంటంటే చూడడానికి ఏంటంటే 1 కిలో కొన్నామంటే 1/2 కిలో ఫ్రీ కూడా ఆఫర్లో ఉంటుందన్నమాట. అయితే అది తెచ్చిన తర్వాత వీళ్ళు తాగుతారో లేదో మనకు తెలియదు. అది కూడా మనం కూడా తాగకుండా అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఒకవేళ ట్రై చేయడంలో తప్పు లేదండి. అదేదో ట్రయల్ ప్యాక్స్ ఉంటాయి కదా, చిన్న ప్యాకెట్స్, అవి తీసుకొని ఒకవేళ నచ్చితే ఒంటికి పడితే నెక్స్ట్ మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే గ్రాసరీ తెచ్చుకునేటప్పుడు అండి అంటే ఇంట్లో ఏంటి ఉన్నాయో అంటే కొంచెం ఉన్నాయంటే మళ్ళీ వెళ్ళేసి బోల్డ్ అని తీసుకొస్తాం. వాటితో పాటు కొన్ని ఏంటంటే రెడీ టు ఇట్ ఉంటాయి, లేకపోతే కొన్ని మెడిసిన్స్ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు, స్ప్రేలు. ఎప్పుడైనా నడుములో గాలి ఉండిపోతే ఆ స్ప్రే కొట్టుకోవచ్చు అని చెప్పేసి అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటాం. మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని చేసుకుంటే మనకి సరిగ్గా లెక్క అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇవాళ రేపు కరెన్సీ అనేది మన కంటికి కనబడదు, అన్నీ కూడా డిజిటల్ అయిపోయాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. సో గూడంతా కూడా సర్దేశానండి. కొన్ని అంటే జార్లు ఇవన్నీ తోమడానికి పక్కన పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ఆకలి వేసింది. ఈ రోజు అయితే స్నాక్స్లోనండి శాండ్విచ్ చేశాను. క్రీమీ శాండ్విచ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. లేదు ట్రై చేయాలి అనుకుంటున్నారంటే అది కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో సరేనండి, మరొక మంచి వీడియోతో మరికొన్ని టిప్స్తో అయితే మీ ముందరికి వస్తాను. వీటిల్లో ఇవాళ షేర్ చేసిన వీడియోలో మీకు ఏ టిప్ అనేది నచ్చింది అనేది మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.